నెల్లూరు జిల్లాలో పటిష్టంగా ఉన్న వైసీపీ నేతల మధ్య విభేదాలతో బలహీనపడుతూ వస్తోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్థానిక నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ పెద్దలు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది వైసీపీ. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నేతల మధ్య విభేదాలు తొలగించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరి విజయసాయిరెడ్డి మంత్రాంగం ఫలిస్తుందా? ఇప్పుడైనా నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు తొలగిపోతాయా? నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు స్థానిక నేతలకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నెల్లూరు నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్, సీనియర్ నేత వైవి రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు పెంచల్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు అనిల్ కుమార్ కు దూరంగా ఉంటున్నారు. వీరిలో రూప్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. మిగిలిన నేతలు వైసీపీలోనే ఉంటున్నా ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వైవి రామిరెడ్డి, పెంచల్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుకుమార్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఈ మధ్యనే సుకుమార్ రెడ్డిపై పార్టీ విధించిన సస్పెన్షన్ను తొలగించి కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడుగా నియమించారు. కావలి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని కూడా పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయినా ఆయన కావలి నియోజకవర్గంలోని తన అనుచరులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. సుకుమార్ రెడ్డిని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తే ఊరుకునేది లేదని అంటున్నారు.